హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. కార్తీక పురాణ పారాయణం 11వ రోజు. మందరుడి వృత్తాంతం. వశిష్ఠ మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు. రాజేంద్ర, కార్తీక మాసంలో ఎవరైతే శ్రీహరిని అవిస పూలతో పూజిస్తారో అట్టి వారికి చంద్రాయ ఫలితం ఉంటుంది. గరికతోనూ కుశలతోనూ పూజించే వాళ్ళు కూడా పాప విముక్తులై స్వర్గానికి చేరుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వారు మోక్షాన్ని పొందుతారు. కార్తీక స్నానాన్ని ఆచరించడం వలన విష్ణు సన్నిధి లభిస్తుంది. ఇందుకు ఉదాహరణను చెప్తాను విను. కళింగ దేశమున మందరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను సంధ్యావందనాన్ని విసర్జించి ఇతరుల వద్ద కూలీ పనులు చేస్తూ ఉండేవాడు. పతివ్రత సద్గుణ రాశి అయిన సుశీల అతని భార్య. ఆమెకు భర్త యందు అనురాగమే తప్ప ఎలాంటి ద్వేషము లేనిదై పతివ్రత అయి ఉండేది. కొన్ని రోజుల తర్వాత కూలీ పనితో జీవించడం కష్టమని భావించిన మందరుడు అడవిలో దారులు కాసి బాటసారులను కొట్టి బెదిరించి వారి వద్ద నుంచి ధనం వస్తువులను అపహరించడం ప్రారంభించాడు. అలా వచ్చిన సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికై దారి కాసి ఉన్న మందరుడు ఒక బ్రాహ్మణుడిని పట్టుకొని ఒక మర్రి చెట్టుకు కట్టివేసి అతని వద్దనున్న ద్రవ్యాన్ని మొత్తం అపహరించాడు. అదే సమయానికి అటువైపు వచ్చిన ఒక కిరాతకుడు అక్కడ దోచుకున్న బ్రాహ్మణుడిని ఇద్దరిని చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను అపహరించి పారిపోయే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడ నుంచి వచ్చే నరవాసనని సమీప గుహలో ఉన్న పెద్ద పులి పసిగట్టి గాండ్రిస్తూ వచ్చి కిరాతకుడి మీద పడింది. తన వద్దనున్న ఖడ్గంతో పులితో యుద్ధానికి దిగాడు కిరాతకుడు. ఆ పోరాటంలో పులితో పాటుగా కిరాతకుడు కూడా ఏకకాలంలోనే మరణించాడు. ఆ విధంగా మరణించిన విప్ర మందర వ్యాఘ్ర కిరాతకులు నలుగురు యమలోకం చేరి కాలసూత్రం అనే నరకాన్ని అనుభవించారు. పురుగులు అమేధ్యముతో నిండి ఉన్న రక్తపు కూపంలో ఆ నలుగురిని పడవేశారు యమభటులు. భూలోకంలో తన భర్త మరణం గురించి తెలియని సుశీల నిత్యం భర్తనే తలుచుకుంటూ ధర్మ ప్రవర్తనతో హరిభక్తితో సజ్జన సాంగత్యంతో జీవించసాగింది. ఇదిలా ఉండగా ఒక రోజున నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు, ప్రతి ఒక్కరిలోనూ భగవంతుని దర్శించేవాడు, నిత్యానంద నర్తనుడు అటువంటి ఒక యతీశ్వరుడు సుశీల ఇంటికి వచ్చాడు. శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష సమర్పించింది. అటుపైన తన గోడును చెప్పుకుంది సుశీల. ఆవేదన చెందకమ్మ, ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపౌర్ణదినం. ఈ సాయంకాలం నీ ఇంటిలో పురాణ పఠనం ఏర్పాటు చెయ్యి. అందుకు ఒక దీపం చాలా అవసరము. దీపానికి సరిపడే నూనె నా దగ్గర ఉంది. నీవు భక్తిని ప్రమిదిని సమర్పించినట్లయితే దీపం వెలిగించవచ్చు అని అంటూ ఆమెను ఓదార్చి సలహా ఇచ్చాడు యతీశ్వరుడు. యతీశ్వరుని మాటలకు సంతోషంగా అంగీకరించింది సుశీల. వెంటనే గోమయంతో ఇల్లంతా అలికింది. పంచరంగుల ముగ్గులు పెట్టింది. ప్రతిని శుభ్రపరిచి 2 వత్తులను చేసి యతీశ్వరుని వద్దను నూనెను వత్తుల్ని వెలిగించి శ్రీహరికి సమర్పించింది. ఆ దీప సహితంగా విష్ణువును పూజించి పురాణ పట్టణం ప్రారంభించింది యతీశ్వరుడు. ఈ లోపల పరిసరాల ఇళ్లకు వెళ్లి వారందరినీ కూడా పురాణ శ్రవణానికి పిలిచింది సుశీల. అందరితో పాటుగా తాను కూడా ఏకాగ్రచిత్తే అయి ఆ పురాణాన్ని విన్నది. పురాణ పఠనం అయిన తర్వాత ఆమెకు శుభాశీస్సులు అందించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ యతీశ్వరుడు. నిరంతరం హరినామ స్మరణ వలన క్రమక్రమంగా ఆమె జ్ఞాని అయి కొంతకాలానికి కాలధర్మం చేసింది. ఆమె మరణించగానే విష్ణుదూతలు దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందులో కూర్చొనబెట్టి వైకుంఠానికి తీసుకొని పోసాగారు. అలా వెళ్తున్న మార్గ మధ్యమంలో నరకంలో 3 జీవులతో కలిసి నరకాన్ని అనుభవిస్తున్న తన భర్తను గుర్తుపట్టింది. సుశీల వెంటనే తన విమానాన్ని ఆపింది. తన భర్త ఎందుకు ఇలా సృష్టించబడుతున్నాడో కారణాన్ని తెలుసుకోవలసిందిగా విష్ణుదూతల్ని కోరింది. అమ్మ, నీ భర్త మందరుడు వేదాచారాలని సంధ్యావందనాలను విసర్జించి కొన్నాళ్ళు కూలీగా మరి కొన్నాళ్ళు దొంగగా దుర్మార్గపు ప్రవర్తన కలిగి ఉండడం వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి ప్రాణమిత్రుడిని చంపి అతని ధనంతో ఇతర దేశాలకు పారిపోతూ నీ భర్త చేత బంధితుడై మరణించి అతని పాపాలను తగినట్టుగా నరకాన్ని పొందుతున్నాడు. ఇక 3వ వాడు కిరాతకుడు. బంధితుడైన బ్రాహ్మణుడిని నీ భర్తని ఇద్దరినీ చంపివేసిన పాపానికి ఫలితంగా నరకాన్ని చేరాడు. ఇక 4వ జీవి పులి. ఆ పులి పూర్వజన్మలో బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి రోజున భక్ష విభక్షణ రహితంగా ఆచరించిన తైలాధిక భోజనాదుల వలన నరకాన్ని పొంది మరుజన్మలో పులిగా పుట్టి ఆ కిరాతకుడితో పోరాడి అతనితో పాటే చనిపోయి నరకాన్ని చేరాడు.
ఇవమ్మ ఈ నలుగురు పాపాలు అని అంటూ చెప్పారు విష్ణుదూతలు. అయితే ఎలాంటి పుణ్యం చేసుకుంటే వాళ్లకు ఆ నరకం తప్పుతుంది చెప్పండి అని అడిగింది సుశీల. కార్తీక మాసంలో నీ చేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితాలను దారపోయటం వలన నీ భర్తకి పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యం దారపోయటం వలన మిత్రదోహానికి పాల్పడ్డ ఆ బ్రాహ్మణుడికి ఆ పురాణ శ్రవణార్థమై నీవు సమర్పించిన 2 వత్తుల పుణ్యములను మిగిలిన ఇద్దరికి చెరిసగం దారపోయడం వలన కిరాతకుడు మరియు ఆ పులి నరకం నుంచి ముక్తిని పొందుతారు అని అంటూ చెప్పారు విష్ణుదూతలు. అలా వాళ్ళు చెప్పిన విధంగా సుశీల తన పుణ్యాలను వారికి దారపోయడంతో ఆ నలుగురు నరకం నుంచి విముక్తులై దివ్య విమానాన్ని అధిరోహించారు. సుశీలను తీరున ప్రశంసిస్తూ ముక్తి పదానికై తీసుకొని పోబడ్డారు. కాబట్టి మహారాజా, కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణం వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తుంది అని చెప్పాడు వశిష్ఠుడు. ఇంతటితో 11వ రోజు కార్తీక పురాణం పారాయణం సమాప్తం.